అసురులు, రాక్షసులు ఎన్నో తపస్సులు చేసి వరాలు పొందారు. సమాజాన్ని ఇబ్బందులు పెట్టి చివరికి మరణించారు. వాళ్ళే వాళ్ళ జీవుల సంకల్పాల వల్ల రాజులుగా పుట్టారు. హిరణ్యకశిపుడు శిశుపాలుడై, విప్రచిత్తుడనే రాక్షసుడు జరాసంధుడై, కాలనేమి అనే రాక్షసుడు కంసుడై, ఇలా చాలామంది పుట్టారు. అలాగే ధర్మ మార్గాన వెళ్ళే దేవతలు పొరపాట్లు చేసి వాళ్ల కర్మఫలంగా మానవ జన్మలెత్తారు. ప్రభాసుడనే వసువు వశిష్ఠుడి శాపం వల్ల సమస్త విద్యలు నేర్చిన వీరుడు, సమస్త ధర్మాలు తెలిసిన దేవవ్రతుడై గంగానదికి పుట్టాడు. ఆయనే తర్వాత భీష్ముడయ్యాడు. అలాగే మాండవ్య మహాముని శాపం వల్ల యమధర్మరాజే భూమి మీద విదురుడై పుట్టాడు. వాళ్ల వరుసలో బృహస్పతి అంశలో ధనుర్విద్యకి దేవుడై ద్రోణాచార్యుడు పుట్టాడు. ఏకాదశ రుద్రుల అంశతో కృపాచార్యుడు పుట్టాడు. కామక్రోధాల కలయిక మానవ రూపం దాల్చి అపారమైన బలంతో అశ్వత్థామ పుట్టాడు. హంసుడు అనే గంధర్వుడు ధృతరాష్ట్రుడై, మతి అనే దేవత గాంధారిగా పుడితే వాళ్ళకి కలి అంశలో దుర్యోధనుడు పుట్టాడు. అలాగే ద్వాపరుడి అంశలో శకుని పుట్టాడు. మరుద్గణాల అంశలో పాండురాజు పుడితే స్త్రీ హంసరూపధరుడై గుహ్యకుండు అనే గంధర్వుడు శిఖండిగా పుట్టాడు. అలాగే మిగతా మరుత్తుల అంశలో ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి పుట్టారు. ఇక సూర్యుడి అంశలో కర్ణుడు, యమధర్మరాజు అంశలో ధర్ముడు, వాయుదేవుడి అంశలో భీముడు, ఇంద్రుని అంశలో అర్జునుడు, అశ్వినీ దేవతల అంశలో నకుల సహదేవులు పుట్టారు. ఇలా భూమి మీద రెండు పక్షాల వాళ్ళు ఎక్కువైపోయారు. సమాజం వారి వారి విధానాల వల్ల మార్పు చెందుతోంది. ద్వాపరయుగ లక్షణానికి తోడుగా కలి ప్రభావం కూడా మొదలయ్యే సమయం వచ్చింది. భూమి భారం పెరిగింది. అప్పుడు ఈ కథనంతటినీ ముందుకు నడపటానికి ఏ కథకైనా నాయకుడైన శ్రీ మహావిష్ణువు ఆయన అంశలో పరిపూర్ణ అవతారంగా శ్రీకృష్ణుడై దేవకీ వసుదేవులకి పుట్టాడు. ఆయన వెన్నంటి ఉండే ఆదిశేషువు అనేక మంది రాక్షసుల్ని చంపే బలదేవుడిగా బలరాముడై రోహిణీ వసుదేవులకు పుట్టాడు. జీవుల కథని ఎవరూ రాయరు, వాళ్ళ సంకల్పాలే రాస్తాయి. అది కంటికి కనబడని అదృష్టంగా తెర వెనక తయారయ్యే ప్రణాళిక. మనం చేసే పనులు మాత్రమే మనకి కనబడతాయి. కానీ ఎందరో జీవుల సంకల్పాలు కలిసి సముద్రంలో అలల్లా ఒకే ఒడ్డుకి అన్నీ కలిసి చేరతాయి. ఆ ఒడ్డే కురుక్షేత్ర యుద్ధం. ఇలా నీ తాతలు తండ్రులు పుట్టారయ్యా జనమేజయ మహారాజా అని వైశంపాయనుడు చెప్పాడు. ఈ సృష్టి మొత్తం బ్రహ్మదేవుడి సంతానంగానే చెప్పుకుంటాం. ఆయన నుంచే పుట్టింది. బ్రహ్మకి మొదట 6 మానసపుత్రులు ఉన్నారు. మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు. ఈ 6లో మొదటివాడు మరీచి. ఆ మరీచికి కశ్యప ప్రజాపతి పుట్టాడు. ఈ కశ్యప ప్రజాపతి మొత్తం స్థావర జంగమాలకి తండ్రి. స్థావరాలంటే కదల్లేనివి, జంగమాలంటే కదిలేవి. అలాగే బ్రహ్మ కుడికాలు బొటనవేలు నుండి దక్షుడు, ఎడమకాలు బొటనవేలు నుండి ధరణి పుట్టారు. వాళ్ళిద్దరికీ 1000 మంది పుత్రులు, 50 మంది పుత్రికలు. ఆ 1000 మంది పుత్రులు ఇంద్రియ నిగ్రహం కలవారు, యోగాన్ని అభ్యసించిన వారు, ఊర్ధ్వరేతస్సు కలవారు ఋషులు. ఆ 50 మంది ఆడపిల్లల్లో 10 మంది ధర్ముడు అన్న ప్రజాపతికి, 27 మందిని చంద్రుడు అన్న ప్రజాపతికి, 13 మందిని కశ్యపుడు ప్రజాపతికి ఇచ్చారు. ఆ 13 మందితో కశ్యప ప్రజాపతి సంతానం ముందుగా మాట్లాడుకుందాం. అదితి అనే ఆమెకు 12 మంది ఆదిత్యులు పుట్టారు. అలాగే దితి అనే ఆవిడకి దైత్యులు పుట్టారు. హిరణ్యకశిపుడితో మొదలై చాలామంది దైత్యులు. ఆ హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడిగా మనందరికీ తెలుసు. నరసింహావతారం దాని గురించే కదా. ఆ ప్రహ్లాదుడికి విరోచనుడు, కుంభుడు, నికుంభుడు 3 కొడుకులు. ఆ విరోచనుడికే బలి చక్రవర్తి పుట్టాడు. బలికి బాణాసురుడని పుట్టాడు. వీళ్ళందరూ దైత్యులు. తర్వాత 13 మందిలో ధనువు అనే ఆవిడకి 40 మంది దానవులు పుట్టారు. వాళ్ళ కొడుకులు కూతుళ్ళు లెక్క పెట్టలేనంత మంది అయ్యారు. కాల అనే భార్యకు వినాశనుడు, క్రోధుడు ఇలా 8 మంది పుట్టారు. అనాయువు అనే భార్యకు
విక్షరుడు, బలుడు, వీరుడు, వృత్రుడు అని పుట్టారు. ఈ నలుగురు ఎప్పుడూ ఇంద్రుడికి శత్రువులుగానే ఉంటారు. ఆ వృత్రుడే మనం వృత్రాసురుడిగా తెలుసుకుంటాం. ఆయన్నే శ్రీ మహావిష్ణువు చంపాడు. సింహికకి రాహు పుట్టాడు. రామాయణంలో సింహిక పాత్ర తెలుసు కదా, ఆ సింహిక ఈవిడే, కశ్యప ప్రజాపతి భార్య. ముని అనే భార్యకి భీమసేనుడు మొదలైన వాళ్ళు గంధర్వులు 16 మంది పుట్టారు. కపిల అనే భార్యకు అమృతము, గోవులు, బ్రాహ్మణులు, అప్సరసలు జన్మించారు. కశ్యప ప్రజాపతికి వినత అన్న భార్యకు అనూరుడు, గరుడు పుట్టారు. వీళ్ల కథనే మనం గరుడోపాఖ్యానంగా మహాభారతం ఆదిపర్వంలో చదువుకుంటాం. ఆ అనూరుడికి స్వేని అన్న భార్య వల్ల సంపాతి, జటాయువు పుట్టారు. ఈ సంపాతి, జటాయువు రామాయణంలో చాలా ముఖ్యమైన పాత్రలు పోషించారు. సీతమ్మని కాపాడటానికి, దక్షిణం వైపు ఉన్న లంక జాడ చెప్పటానికి ఈ 2 పక్షులు పనికొచ్చాయి. ఈ అనూరుడు, జటాయువు, సంపాతి వీళ్ళ లెక్క చూసినట్టయితే బ్రహ్మదేవుడికి కశ్యపుడు, కశ్యపుడికి అనూరుడు, అనూరుడికి సంపాతి, జటాయువు. అంటే వీళ్ళందరూ బ్రహ్మదేవుడి మునిమన వాళ్ళనమాట. క్రోధ అన్న భార్యకు క్రోధవసగణం పుట్టింది. ప్రాధాకి సిద్ధులు పుట్టారు. క్రూరకు సుచంద్రాదులు పుట్టారు. కద్రువ అన్న భార్యకి నాగులు పుట్టారు. ఇదంతా బ్రహ్మదేవుడి కొడుకు మరీచుడు, మరీచుడి కొడుకు కశ్యపుడు, కశ్యపుడి సంతానం. అలాగే తర్వాత మానసపుత్రుడు అంగిరసుడు. ఆయన కుటుంబం ఏంటో ఇప్పుడు చూద్దాం. అంగిరసుడికి సురూప అన్న భార్య. ఆయనకి 3 కొడుకులు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు. ఒక కూతురు యోగసిద్ధి. బృహస్పతి తర్వాత దేవతలకి గురువయ్యాడు. యోగసిద్ధి అన్న ఆవిడ వసువుల్లో ఒకడైన ప్రభాసుడికి భార్య అయ్యి వాళ్ళిద్దరికే విశ్వకర్మ పుట్టాడు. తర్వాత బ్రహ్మమానస పుత్రుడు అత్రి మహర్షి. అత్రికి అనసూయ భార్య. ఆవిడ కర్దమ ప్రజాపతి సంతానం. ఈ అత్రి అనసూయ దంపతులు మనకి రామాయణంలో సీతారాములు, లక్ష్మణుడు అడవికి వెళ్ళినప్పుడు ఈ అత్రి ఆశ్రమానికే వెళ్తారు. అక్కడ అనసూయాదేవి సీతమ్మతో మాట్లాడినప్పుడే సీతమ్మ మొదటిసారి ఆవిడ జన్మరహస్యం చెప్తుంది. ఈ అనసూయాదేవి మహాపతివ్రత. మన పురాణాల్లో 7 మహాపతివ్రతల్లో ఈవిడొకత్తి. ఈ అత్రి అన్న ఆయనకి ధర్మస్వభావులు, వేద విధులు, 1000 సూర్యుల వెలుగు గలవారు అయిన పరమ మునులు కొంతమంది పుట్టారు. వాళ్లలో ముఖ్యమైన వాళ్ళు దూర్వాసుడు, చంద్రుడు, దత్తాత్రేయుడు. తరువాత బ్రహ్మమానస పుత్రుడు పులస్త్యుడు. ఆ పులస్త్యుడికి మానిని, ప్రీతి అన్న భార్యలు. ఆయన పిల్లలు విశ్రవుడు, అగస్త్యుడు. ఈ విశ్రవుడికే కైకసి, ఇలావిద అన్న భార్యలు. కైకసికి రావణాదులు, ఇలావిదకి కుబేరుడు పుట్టారు. తర్వాత మానసపుత్రుడు పులహుడు. ఆయనకి క్షమ, గతి అని 2 భార్యలు. ఆయనకి కిన్నెరులు, కింపురుషులు పిల్లలు. తర్వాత మానసపుత్రుడు క్రతువు. ఆయనకి పక్షి సంతతంతా పుట్టింది. ఈ క్రతువుకి పుణ్య, సత్యావతి అని 2 చెల్లెళ్ళున్నారు. ఈయన భార్య పేరు క్రియ. ఈయనకి 2 భార్యలు, క్రియ, సంతతి. వీళ్ళిద్దరూ కూడా కర్దమ ప్రజాపతి సంతానమే. ఈ క్రతువన్న ఆయనకి 60,000 మంది వాలఖిల్యులు పుట్టారు. ఈ వాలఖిల్యులే గరుడోపాఖ్యానంలో చెట్టుకి తల్లకిందులుగా వేలాడుతున్న వాళ్ళు. ఇక 33 కోట్ల మంది దేవతల గురించి చెప్పుకుందాం. సంస్కృతంలో కోటి శబ్దానికి అర్థం సమూహం అని. అంటే 33 కోట్ల దేవతలంటే 33 దేవతలు. వాళ్ళెవరంటే ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, 8 వసువులు, 2 అశ్వినీ దేవతలు. 12 ఆదిత్యులు కశ్యపుడి భార్య అదితికి సంతానంగా పుట్టారు. ఇప్పుడు 8 వసువులు ఎలా పుట్టారో చూద్దాం. ధర్ముడన్న మనువుకి ప్రజాపతి పుట్టాడు. ప్రజాపతికి 7 భార్యలు. ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క వసువు పుట్టారు. ధూమ్ర అన్న భార్యకి ధరుడు పుట్టాడు. బ్రహ్మ విద్యకి ధ్రువుడు పుట్టాడు. మనస్వినికి సోముడు పుట్టాడు. రతకు ఆహుడు పుట్టాడు. శ్వసకు అనిలుడు పుట్టాడు. శాండిలికి అగ్ని పుట్టాడు. ప్రభాతకు ప్రత్యూష, ప్రభాసుడు పుట్టారు. కాబట్టి 8 వసువుల పేర్లు
ధరుడు, ధ్రువుడు, సోముడు, ఆహుడు, అనిలుడు, అగ్ని, ప్రత్యూష, ప్రభాసుడు. మళ్ళీ ఈ అష్టవసువులకి పిల్లలున్నారు. ధరుడికి ద్రవిణుడు, హుత, హవ్యవహుడు కొడుకులు. ధ్రువుడికి కాలుడు. సోముడికి మనోహరి అన్న ఆమెకి శిబిరుడు, ప్రాణుడు, రమణుడు అని కొడుకులు, పృథ అని కూతురు పుట్టింది. అహుడికి జ్యోతి. అనిలుడికి శివ అన్న ఆవిడికి మనోజవుడు, అవిజ్ఞాతగతి పుట్టారు. అగ్నికి కుమారుడు అన్నవాడు పుట్టాడు. ప్రత్యూషకి దేవలుడు అన్న ఋషి పుట్టాడు. ప్రభాసుడికి యోగసిద్ధ అన్న బృహస్పతి చెల్లెలితో పెళ్ళయి విశ్వకర్మ పుట్టాడు. ఈ విశ్వకర్మ శిల్ప ప్రజాపతి. దేవతల విమానాలు, ఆభరణాలు, ఆయుధాలు అన్నీ తయారు చేసే విశ్వకర్మ ఈయనే. ఇక ఏకాదశి రుద్రులు బ్రహ్మదేవుడి సంతానం. తర్వాత బ్రహ్మదేవుడికి దక్షిణ స్థానం నుండి ధర్ముడు అనే మనువు పుట్టాడు. ఆయనకి శమకామర్షులని 3 కొడుకులున్నారు. ప్రాప్తి, రతి, నంద. ద్వాదశ ఆదిత్యులు అదితికి పుట్టారు. అష్టవసువుల గురించి విన్నాము. అలాగే బ్రహ్మకి 11 రుద్రులు పుట్టారు. సూర్యుడికి ఆయన భార్య త్వాష్టకి అశ్వినులిద్దరు పుట్టారు. కాబట్టి మొత్తానికి 33 కోట్ల దేవతల వివరాలు ఇవి. తర్వాత బ్రహ్మ హృదయం నుండి భృగుడు పుట్టాడు. భృగుడికి కవి అన్నవాడు పుట్టాడు. కవికి శుక్రుడు పుట్టాడు. ఆ శుక్రుడు రాక్షసుల గురువు. ఆయనకి 4 కొడుకులున్నారు. ఆ 4 కూడా రాక్షసులకి యాజ్ఞికులు, అంటే యజ్ఞాన్ని చూసుకునే వాళ్ళు అయ్యారు. భృగువుకి చవనుడు అన్న కొడుకు కూడా పుట్టాడు. ఆ చవనుడికి మనుకన్యక అన్న ఆవిడతో పెళ్ళయి ఊరువుల యందు ఔర్వుడు పుట్టాడు. ఆ ఔర్వుడికి రుచీకుడు తర్వాత ఇంకొక 99 మంది కలిపి మొత్తం 100 మంది కొడుకులున్నారు. ఆ రుచీకుడికే జమదగ్ని మహర్షి పుట్టారు. జమదగ్నికి 4 కుమారులు. ఆ 4 అందరికంటే చిన్నవాడే పరశురాముడు. ఇలా చూస్తే భృగువు కొడుకు చవనుడు, చవనుడి కొడుకు ఔర్వుడు, ఔర్వుడి కొడుకు రుచీకుడి కొడుకు జమదగ్ని, ఆయన కొడుకు పరశురాముడు. పరశురాముడు అందుకే భృగువంశానికి చెందినవాడు. బ్రహ్మ మానస పుత్రులు మరొకళ్ళిద్దరున్నారు, ధాత, విధాత. వాళ్ళిద్దరూ మనువుకి సహాయకులుగా ఉంటారు. వాళ్ళకి లక్ష్మి పుట్టింది. ఆ లక్ష్మికి అనేక మానస పుత్రికలున్నారు. ఆళ్లే జ్యేష్ఠాదేవి, తామ్ర, క్రోధుకి, హరి, భద్రమానస, మాతంగి, శార్దూలిక, శ్వేత, సురభి. అందులో జ్యేష్ఠకి వరుణుడితో పెళ్ళయి బలుడన్న కొడుకు, సుర అన్న కూతురు పుట్టింది. ఆ సురకి అధర్ముడు పుట్టాడు. ఆ అధర్ముడు నివృత్తితో కలిసి భయ, మహాభయ, మృత్యువు అని 3 పిల్లల్ని కన్నాడు. తామ్ర అన్న లక్ష్మి కూతురికి కాకి, స్వేణి, భాసి, ధృతరాష్ట్ర, సుకి అని 5 కొడుకులు. కాకి నుండి గుడ్లగూబలు, స్వేణి నుండి డేగలు, భాసి నుండి భాసములు, గ్రద్దలు, ధృతరాష్ట్రము నుండి హంసలు, చక్రవాకములు, సుకి నుండి చిలుకలు వచ్చాయి. క్రోధికి మృగి, ఆ మృగికే మృగాలు పుట్టాయి. అలాగే మృగమంద, ఆ మృగమంద నుండే ఎలుగుబంట్లు, చామరి మృగాలు పుట్టాయి. హరికి కోతులు పుట్టాయి. భద్రమానసికి ఐరావణము, దేవగజాలు పుట్టాయి. మాతంగికి ఏనుగులు పుట్టాయి. శార్దూలికి సింహాలు, పులులు పుట్టాయి. శ్వేతకు దిగ్గజాలు పుట్టాయి. సురభికి రోహిణి, గంధర్వి, అనల అని 3 కూతుర్లు. రోహిణికి పశువులు, గంధర్వికి గుర్రాలు, అనలకి కొండలు, చెట్లు పుట్టాయి. అలాగే సురసకి సర్పాలు పుట్టాయి. ఇది సృష్టి జననము, దాని వర్ణన.